నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 3 రోజులకు మూతపడ్డ లక్షటిపేట విజయ పాల డైరీ. ఆందోళన చెందుతున్న మంచిర్యాల జిల్లా డిస్ట్రిబ్యూటర్ పాల డైరీని తెరిపించాలని డిమాండ్. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై కొనసాగుతున్న నిరసన ఆందోళనలు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. కొమరంభీం జిల్లా మారుమూల గ్రామస్తులకు రగ్గులు పంపిణీ చేసిన పోలీసులు. ఆదివాసీలు అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలన్న జిల్లా అదనపు ఎస్పీ సుధీంద్ర. ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన మంచిర్యాల జిల్లా విద్యాధికారి. ఆన్లైన్ క్లాసులు, విద్యా బోధనపై ఆరా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మానవ హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చీరాల వంశీ ఆధ్వర్యంలో స్థానిక కాలేజ్ రోడ్లోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిఐ ముత్తిలింగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుంకర్ శ్వేత, రమేష్, పి రాజు, తాజ్, సంఘం ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి భాస్కర్ గౌడ్, బింగి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 5వ తారీఖున ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా పాటిస్తూ ఉన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని మానవ హక్కుల సంఘం మంచిర్యాల ప్రతిభ జూనియర్ కాలేజ్ వాళ్ళు ఈరోజు ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దానికి నన్ను మా ఎస్ఐ గారిని మిగతా కౌన్సిలర్లను ఆహ్వానిస్తున్నారు. ఏదో గౌరవంగా భావిస్తాను. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రతిభ జూనియర్ కాలేజీలో తెలంగాణ మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసినటువంటి మరియు వివిధ సంఘాల నాయకులకు, వివిధ కార్మిక నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నాతోటి మిత్రులకి, మానవ హక్కుల పరిరక్షణ సంఘం నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంచిర్యాల జిల్లా లక్షట్పేటలో హంగు ఆర్భాటాలతో ప్రారంభమైన విజయ డైరీ 3 రోజులకే మూతపడింది. ప్రైవేట్ పాల డైరీలతో అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై డైరీని మూసివేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని హంగులతో మంచిర్యాల జిల్లా లక్షట్పేట పట్టణంలో ఏర్పాటు చేసిన విజయ డైరీని నాయకులు ఎంతో ఆర్భాటంగా తెరిచారు. తెరిచిన 3 రోజులకే అధికారులు పనిభారం తగ్గించుకోవడం కోసం, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలకు వత్తాసు పలికేందుకు డైరీని మూసేశారు. డైరీని నమ్ముకొని అడ్వాన్స్లు చెల్లించిన డిస్ట్రిబ్యూటర్లు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంకు చెందిన డిస్ట్రిబ్యూటర్ విజయ డైరీ వద్దకు చేరుకుని ఆయన పడుతున్న గోసెని ముందు పెట్టాడు. విజయ డైరీలో జిల్లా డిస్ట్రిబ్యూటర్ కోసం 3 లక్షలు చెల్లించి గతంలో నిజామాబాద్ నుండి పాల సరఫరా చేసుకునేవానని, ఇప్పుడు ఇక్కడ డైరీని ఓపెన్ చేసిన కారణంగా నిజామాబాద్ వాళ్ళు ప్యాకెట్లను పంపడం లేదన్నారు. ఇక్కడి అధికారులను సంప్రదిస్తే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ డైరీ ప్రాంతం వాసులకు వెన్నుముక లాంటిదని, అధికారులు పని చేతగాక పాలు రావడం లేదని చెప్పి పాలను సిద్దిపేట, కామారెడ్డి ప్రాంతంలో ఉన్న డైరీలకు పంపుతున్నారన్నారు. కూతవేటు దూరంలో ఉన్న మన డైరీని కాదని సిద్దిపేటకు పంపడం ఏమిటని అడిగితే సరైన సమాధానం కూడా అధికారులు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయంపై విజయ డైరీని ఎండి శ్రీనివాస్తో పాటు పాడి పరిశ్రమల చైర్మన్ లోక భూమారెడ్డికి కూడా వినతి పత్రాన్ని ఇచ్చామని, అయినా స్పందించడం లేదన్నారు. ఇంత ఆవేదనతో ఈ డైరీకి వచ్చి ప్రెస్ మీట్ పెడదామన్నా కనీసం ఇక్కడున్న సిబ్బంది డైరీలోనికి రానికుండా అడ్డుకుంటున్నారన్నారు. పై అధికారులకు చెబుతున్నారని డిస్ట్రిబ్యూటర్ బల్లికొండ కిషన్న వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. ఓ పక్క అధికారులు, మరో పక్క పాలకులు అలసత్యం వహిస్తూ ఈ డైరీకి పాలు రావడం లేదంటూ ప్రభుత్వంకు తప్పుడు లెక్కలు చూపుతూ ప్రైవేట్ డైరీలకు రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్లకు వత్తాసు పలుకుతున్నారని డిస్ట్రిబ్యూటర్ ఆరోపించారు. అంతేకాకుండా లక్షట్పేట డైరీలో ఇదే ప్రాంతానికి చెందిన సుమారు 14 మంది ఉపాధి కల్పించాల్సి ఉండగా ఇక్కడ వాళ్ల పేరున ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతంలో వాళ్లను పెట్టినట్లు లెక్క చూపుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ డైరీని తెరపించి రైతులకు, ఈ ప్రాంత ప్రజలకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, సిబ్బంది సైతం ప్రైవేట్ డైరీలకు అమ్ముడు పోకూడదన్నారు. ఇప్పటికైనా ఈ డైరీని తెరవకుంటే వీళ్ళ అవినీతిని మొత్తం కేటీఆర్తో పాటు సీఎం దృష్టికి కూడా తీసుకుపోతారని హెచ్చరించారు. బల్లికొండ కిషన్, మంచిర్యాల జిల్లా విజయ మిల్క్ డిస్ట్రిబ్యూటర్. నేను బీకే విజయ మిల్క్ డిస్ట్రిబ్యూటర్ పేరుతో ఏజెన్సీ తీసుకొని విజయ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ మిల్క్ నడపడం కోసం నేను డిస్ట్రిబ్యూటర్గా ఇక్కడ తీసుకొని ఉన్నాను. మనకు పోయిన నెలలో ఈ డైరీ ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవం జరిగినప్పుడు దీనికి 6 కోట్ల
50 లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కేటాయించి డైరీని ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ప్రారంభోత్సవమైన తెల్లారి మాకు పాలు పెరుగు వస్తాయని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి మాకు ఇక్కడ ఉన్నటువంటి డైరీ అధికారులే మాకు కొంత ఆటంకాలు కలుగజేస్తూ ఉన్నారు. అది ఏ రకంగా అంటే ఇప్పుడు ఈ డైరీని చూసుకున్నట్లయితే ఇది ఇంకా కూడా పాలు పెరుగు ఇక్కడ నుంచి స్టార్ట్ కాలేదు. పాలు వస్తలేవనే సాకుతోటి ఇక్కడ పాల ప్యాకింగ్ తయారు చేయడం లేదు. ముఖ్యంగా ఇక్కడికి ఈ యొక్క డైరీకి ప్రతిరోజు కడెం, నిర్మల్, బైన్సా, ఆదిలాబాద్ నుంచి మనకి ఇక్కడికి సుమారు 2000 లీటర్ల పాలు డైలీ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా సమీప ప్రాంతాలైనటువంటి ధర్మపురి మరియు జగిత్యాలను తీసుకుంటే మనకి ఇక్కడ 3000 పైన లీటర్ల పాలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఈ 3000 లీటర్ల పాలతోటి మనకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ మరియు ఆదిలాబాద్ పక్కకున్నటువంటి ధర్మపురి, పెద్దపల్లికి మనం సప్లై చేసుకుంటే ఈ 3000 లీటర్ల సప్లై సేల్స్ కూడా మా దగ్గర ఉంది. ఒక్క పాలను ఇంట్లో పనిచేసేటువంటి అధికారులే, కొంతమంది అధికారులు వీడికి పాలు వస్తలేవని చెప్పి తప్పుడు సమాచారాలు ప్రభుత్వానికి ఇస్తూ కొన్ని పాలను నిబంధనలకు విరుద్ధంగా ఆదిలాబాద్ జిల్లా పాలు నేరుగా కామారెడ్డి పోతూ ఉన్నాయి వేరే జిల్లాకి. అదేవిధంగా సమీపంగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ధర్మపురి పాలను ఇక్కడ తీసుకొని ప్యాకింగ్ చేయకుండా 105 కిలోమీటర్లు ఉన్నటువంటి సిద్దిపేటకు పంపిస్తారు. అధికారి నిర్మల్ ఆదిలాబాద్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి నిర్మల్ ఆదిలాబాద్కి హైదరాబాద్ నుంచి నేరుగా పాలు మరియు పాల పదార్థాలు తీసుకొచ్చి సప్లై చేస్తూ ఉన్నాడు. స్టార్ట్ చేయకపోవడానికి కారణం కూడా ఏంటంటే సమీపంగా ఉన్నటువంటి కరీంనగర్ డైరీకి ఇక్కడ ఉన్నటువంటి విజయ డైరీ అధికారులే రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని మంచిర్యాల జిల్లాకు, ఆసిఫాబాద్ జిల్లాకు విజయ పాలు, పాల పదార్థాలు సప్లై చేయకుండా బ్రేక్ చేసి అటు నిర్మల్, ఆదిలాబాద్కి సప్లై గౌరవనీయులు పెద్దలు సీఎం గారు, మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు ఉన్నతాధికారులు దీని మీద స్పందించి లోతుగా ఎంక్వైరీ చేసి ఇక్కడ మనకు మంచి విజయ పాలు మరియు పాల పదార్థాలు అందించేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ జెండారం మండల కేంద్రం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న విలేకరులపై రోజురోజుకు ప్రజాప్రతినిధులు బెదిరింపులు, దాడులు పెరుగుతున్నాయని 2 రోజుల క్రితం వార్త విలేకరి సంతోష్ నాయక్పై పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బెదిరించడంతో పాటు దూషించడాన్ని ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రింట్ మీడియా అధ్యక్షులు నర్సయ్య డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని వారు అన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితము హైదరాబాద్లో పటాన్చెరు ఎమ్మెల్యే చేస్తున్నటువంటి భూ ఆక్రమణలు జరుగుతుంటే అక్కడి వార్తా విలేకరి సంతోష్ ఆయన చేస్తున్న దండాలను వార్తలో ప్రచురితం చేయడంతో ఆయన జీర్ణించుకోలేని ఎమ్మెల్యే గారు విలేకరికి ఫోన్ చేసి నానా దుర్భాషలు ఆడడమే కాకుండా నీ అంతు చూస్తా, నేను చంపేస్తా, ఏమనుకుంటున్నావు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి పత్రికలు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులపై ఈ రకంగా దాడులు చేపట్టడం సరైనది కాదు. ప్రభుత్వము ఇట్లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకో చేసి స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విలేకరులకు రక్షణ కల్పించాలని కూడా కోరుతా ఉన్నాం. కొమరంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామం గోవెనిలో వస్దా సంస్థ సహకారంతో ఆసిఫాబాద్ పోలీసులు 200 మంది వృద్ధులకు రగ్గులు పంపిణీ చేశారు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామమైన గోవెనిలో వసుధ సంస్థ సహకారంతో ఆసిఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో 200 మంది వృద్ధులకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు ఎస్పీ వైవి సుధీంద్ర మాట్లాడుతూ పోలీసులు శాంతి భద్రతలతో పాటు ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అసాంఘిక శక్తులకు ఆదివాసులు అవకాశం ఇవ్వకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. త్వరలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువకులకు శిక్షణ జైనూర్, ఆసిఫాబాద్లో ఏర్పాటు చేస్తామని, ఆదివాసీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిర్యాని మండలంలో రాష్ట్రంలో చలి ఎక్కువగా నమోదవుతుండడంతో అటవీ ప్రాంతంలో ఆదివాసీ వృద్ధులకు వివిధ సంస్థల వ్యక్తులు సహకారంతో తిర్యాని పోలీసుల ఆధ్వర్యంలో రగ్గులు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం తిర్యాని మండలంలోని గోవెన పంచాయతీ పరిధిలోని గోండుగూడ, కోలంగూడ, నాయకపుగూడ,
సోలార్గూడ, కుర్సిగూడ, భీమన్గొంది గ్రామాల వృద్ధులకు రగ్గులు అందించారు. ఈ కార్యక్రమంలో అశ్వాబాద్ డీఎస్పీ అచ్చేశ్వరరావు, రెబ్బెన సిఐ ఎస్ సతీష్ కుమార్, తిర్యాని ఎస్ఐపి రామారావు, లింగపూర్ ఎస్ఐ మధుకర్, గోవెన సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సేవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శ్రీరాంపూర్ ఏరియా సేవ అధ్యక్షురాలు కందుకూరి సరళాదేవి, ఏరియా జనరల్ మేనేజర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సేవా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ సేవా భవన్లో జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ, సేవా అధ్యక్షురాలు సరళాదేవి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన సేవ ద్వారా అనేక వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. శ్రీరాంపూర్ ఏరియాలో యువతకు టైలరింగ్, మగ్గం, బ్యూటీషియన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ డ్రైవింగ్, హెవీ డ్రైవింగ్, వోల్వో డ్రైవింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వడం జరిగిందని వివరించారు. వృత్తి నైపుణ్యత సాధించిన యువతీ యువకులు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక స్వావలంబన సాధిస్తుండడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, డీజీఎం పర్సనల్ గోవిందరాజు, పర్సనల్ మేనేజర్ అజ్మీరా తుకారం, సేవా కార్యదర్శి జ్యోతి, సభ్యులు తిరుమల, రజిత, సునీత తదితరులు పాల్గొన్నారు. ఎంతో ప్రయత్నం ఒక 20 సంవత్సరాల కిందట చేయడం జరిగింది. అప్పుడున్న మన సింగరేణి రథసారథులు ఏపీవీఎన్ పెరుమాగారి అండదండలతో సింగరేణి వ్యాప్తంగా ఎస్ఎస్ఎస్ మరియు ఈ సేవ అనే ఒక కార్యక్రమాలు చేపట్టాలని అంకురార్పణ చేసిన ఫలితమే ఈరోజు వివిధ ఏరియాలలో చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. మన సురేందర్ రెడ్డి గారు చెప్పిన విధంగా మహిళలు ఇంటి వరకే ప్రయత్నం కాకుండా ఇంటి నుండి బయటకు వచ్చి ఈ యొక్క సమాజం ఎడల చక్కటి అవగాహన ఉండే విధంగా, అలాగే తమ బతుకుదరివే కాకుండా ఇతరులకు కూడా కొంత జీవనోభృతి కల్పిస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే ఉద్దేశంగా ఈ యొక్క పథకాన్ని చేపట్టడం జరిగింది. అనేది స్థాపించి 20 సంవత్సరాల సందర్భంగా సింగరేణి కార్మికుల యొక్క భార్యలు ఇళ్లలో ఐడియల్గా ఉండకుండా వారికి ఒక స్వయం ఉపాధి కల్పించడానికి, వారి ద్వారా వారు నేర్చుకున్న విద్యను ఇతరులకు నేర్పి వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి, సంస్థ పేరును కూడా ముందుకు తీసుకుపోవడానికి సేవా సమితి ఎంతో పనిచేసిందని తెలియవచ్చు. అలాగే ఇక్కడ బ్యూటిషియన్ ప్రోగ్రామ్స్ కానీ మిగతా ప్రోగ్రామ్స్ కానీ అన్ని నిర్వహించడం మాత్రమే కాకుండా హైదరాబాద్లోని ప్రతిష్టాత్మకంగా నడిచే ఎగ్జిబిషన్లో కూడా మన సేవా సమితి వాళ్ళు చేసే ఆ పరికరాలను అక్కడ పెట్టి, వస్తువులను అక్కడ పెట్టి అమ్మకానికి పెట్టి ఎంతో పేరు తీసుకొచ్చిన ఈ వనితలందరికీ సేవా సమితి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక. జెన్నారం మండలంలోని పలు పాఠశాలలో మంచిర్యాల జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఆన్లైన్ క్లాసులు, విద్యాబోధన, మధ్యాహ్నం భోజన పథకం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. జెన్నారం మండలంలోని పలు పాఠశాలలో మంచిర్యాల డీఈఓ వెంకటేశ్వర్ గురువారం రోజున తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించి ఆన్లైన్ క్లాసులు ఎలా నడుస్తున్నాయి, దుస్తుల పంపిణీ, మధ్యాహ్న భోజనం ద్వారా విద్యార్థులకు అందించే నిల్వ ఉన్న బియ్యం పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలోని పాఠశాల, జిల్లాలోని మిగతా పాఠశాలలో ఇక్కడ బాగా నడుస్తున్నాయని ఆయన ఉపాధ్యాయులను అభినందించారు. మంచిర్యాల జిల్లాలోని అన్ని పాఠశాలలను తనిఖీ చేయడం జరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విజయకుమార్, పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు జనార్దన్, రాజమౌళి, చందులాల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము సెప్టెంబర్ 1 నుంచి కూడా ఆన్లైన్ విద్య అనేటువంటి 3rd to 10th క్లాస్కు వీక్షించే విధంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కరోనా నేపథ్యంలో మరి ఈ సందర్భంలో మరి డిజిటల్ క్లాసెస్ అయినా సరే, ఆన్లైన్ క్లాస్ అయినా సరే ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, పిల్లలకు ఏ విధంగా ట్రాన్స్మిషన్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకుంటే టీచర్లు ఏ విధంగా రీచ్ అవుట్ చేయగలుగుతున్నారు విద్యార్థులకు అనేటువంటి ఉద్దేశంతో
మరి ఈరోజు జన్నారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటిది విజిట్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పటికే జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ జన్నారము, అదేవిధంగా మురిమడుగు, అదేవిధంగా ప్రైమరీ స్కూల్స్ ఇందన్పల్లి అనే పాఠశాలను కూడా తనిఖీ చేయడం జరిగింది. ఏవైతే ఇందన్పల్లి బాగా చేసినటువంటి టీచర్స్ ఉన్నారు, అంటే ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఆన్లైన్ ద్వారా నిజంగా ఆ ఉపాధ్యాయులు చేసినటువంటి కృషి చాలా మంచిగా చేశారనేటువంటిది నేను తెలుస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇప్పటికే జిల్లాలో ఏ విధంగా జరుగుతున్నటువంటివి అన్ని క్లాసులు, అన్ని పాఠశాలను కూడా తనిఖీ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం కూడా మరి సానుకూలంగానే ఉంది. ఈ మంత్ ఎండింగ్ కానీ లేకుంటే వెనక వచ్చే నెలలో కానీ 9th 10th క్లాస్లో అయినా స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఆలోచనలో ఉంది. కాబట్టి ఆ లోపు ఉపాధ్యాయులను, విద్యార్థులను కూడా రెడీనెస్ అనేటువంటిది చేయాలనేటువంటి తమ భూమిని కొంతమంది అధికారులు తమకు తెలియకుండానే వేరొకరి పేరుపై పట్టా చేశారని ఆరోపిస్తూ తిర్యాని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితుడు దీనవేణి లచ్చులు కుటుంబ సభ్యులతో కలిసి పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లచ్చులు మాట్లాడుతూ మండలంలోని గంగపూర్ శివారులోని సర్వే నెంబర్ 31లో గల 4.15 సెంట్ల భూమిని 1998 సంవత్సరంలో ఎన్టీఆర్ సాంగ్ ప్రాజెక్టులో భూమి కోల్పోయిన నిర్వాసితుల కోసం అప్పటి ప్రభుత్వం తమ వద్ద నుండి 4 ఎకరాల 15 సెంట్ల భూమిని కొనుగోలు చేసిందని, కానీ పూర్తి స్థాయిలో తమకు పరిహారం అందించలేదు అని అన్నారు. దీంతో అప్పటి నుంచి ఆ భూమిలో తామే కాసుదారులుగా ఉంటూ వస్తున్నారని, గత ఏడాది వరకు భూమి పన్ను కట్టడంతో పాటు క్రాప్ లోన్ కూడా తీసుకుంటున్నారని, ప్రభుత్వ రికార్డులో కూడా తమ పేరే ఉందని అన్నారు. ఈ క్రమంలో గత ఏడాది దొంగదనంగా కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు తమ భూమిని ఆత్రం మారుబాయ్, పూసం గౌరూబాయ్ పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయించి త్వదర మండల కేంద్రంలో ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడి కొడుకు అల్లుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. దాదాపు 20 ఏళ్లుగా ప్రభుత్వం పన్ను కడుతున్నామని, తమకి భూమి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని, లేని పక్షంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో లచ్చులు కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపజేశారు. ఈ విషయంపై తిర్యాని తహసీల్దార్ మష్కరు అలీని వివరణ కోరగా 1998 సంవత్సరంలో లచ్చులు తమ భూమిని ప్రభుత్వానికి అమ్మడని, ఆ భూమిని ప్రాజెక్టు నిర్వాసితులకు అప్పుడు ఉన్న ప్రభుత్వం పునరావాసగా అందించిందని, కానీ రికార్డుల నుంచి లచ్చుల పేరు తొలగించకపోవడంతో సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు. 6 ఏళ్ల కిందట మేము మన్నోళ్ళకు రాసిచ్చినాం. రాసిచ్చింది వాస్తవమే. రాసిచ్చినాక ఇప్పుడు 26 ఏళ్ల సంది నా దగ్గరనే భూమి ఉన్నది. 12 ఏళ్ళు అయింది ఉంటే ఈ అమ్మినోళ్ళది మా అమ్మినోళ్ళకే మా కబ్జీ ఉన్నది. అమ్మినోళ్ళ కబ్జీ ఉన్నది. నేను తహసీలు కట్టిన, ఇది వరకు లోన్ కూడా తీసుకున్నా. మొన్న కొత్త బుక్కులు వచ్చినప్పుడు రాలేదు. ఉంటే మన్నోనికి ఉన్నది ఉంటే మన్నోని దగ్గర నుంచి నేను తీసుకొని పట్ట చేయించుకుంటా. కానీ ఈ నడుమ గీ లెవెల్ కొనటానికి ఉండాలి, ఉంటే నాకు అన్న ఉండాలి. అమ్ము అని వచ్చిండు సైకిల్ షాప్ శంకరి. మళ్ళీ ఆ భూమి మీకే ఇస్తా, నాకు 12 లక్షలు ఇంట్రెస్ట్ ఏమో ఇవని వచ్చాడు. అడ్డితో 12 లక్షలు అయినాయి. 12 లక్షలు ఇచ్చి గుడ్డు ఇవని వచ్చాడు. ఈ భూమి ఆయన కొనటానికి ఏమక్కర ఉంది? నా పట్ట భూమి నేను లోన్ తీస్తానా, నేను అన్ని నా పొంటి నా దగ్గర ఉన్నాయి కాగితాలు. నేను తహసీలు కూడా కడతాన్నా. ఇప్పుడు నేను సర్కారుకు రాసి ఇచ్చినాక నాకు తహసీలు ఎందుకు తీసుకున్నారు? నాకు ఇప్పుడు బుక్ రాలేదంటే బుక్కు నాకు లోన్కి ఎట్లా రాసి ఇచ్చారు? ఏం కావాలని కోరుకుంటారు ఇప్పుడు మీరు? ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నాము. ఆ మన్నోళ్ళ దగ్గర ఉన్నా కానీ మన్నోళ్ళ దగ్గర నుంచి నేను కొంట, లేకుంటే నా భూమి నాకే కావాలి. నా భూమి నాకు కావాలి. 12 ఏళ్ళు దాటిందంటే ఎవరి నేను నా భూమి నాకే ఉండాలి. 12 ఏళ్ళు దాటినాక మన్నోళ్ళకి ఇప్పుడు మొన్న పట్టెట్లా చేసిండు. అక్రమంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న భూమిని స్వాధీనం చేసుకొని నిర్మాణాలు చేపడుతున్న వైనాన్ని పత్రికల్లో రాసిన రిపోర్టర్పై పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చంపుతానని బెదిరించడాన్ని టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శేఖర్ సాగర్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే బెదిరింపులను నిరసిస్తూ చందానగర్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విలేకరులు వాస్తవాలను రాస్తే అధికారం దాహంతో ప్రసాద్ నాయక్ విలేకరిని కాళ్ళు చేతులు నరుకుతానని బెదిరించడని శేఖర్ సాగర్ స్పష్టం చేశారు.
తెలంగాణ విభజన కాకముందు జర్నలిస్టులు పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో డబ్బులతో సీట్లు సంపాదించుకొని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇది ఇలా జరగగా మరోవైపు దుబ్బాక నియోజకవర్గంలో మరో విలేకరిపై ఓ ఎమ్మెల్యే ఫోన్లో బూతు మాటలు తిట్టాడని తెలిపారు. ఇలాంటి అవగాహన లేని ఎమ్మెల్యేలపై వెంటనే పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేట్లు జర్నలిస్టులపై దాడులకు బూతు మాటలు తిట్టినా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి పార్టీల నుండి సస్పెండ్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన స్పష్టంగా వివరించారు. రోజురోజుకు జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా పోలీసులు కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పత్రికా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతరం జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కూడా మిత్రులు చెప్తున్నారు, అందరినీ జర్నలిస్టులను వ్యతిరేకంగా అంటే ఉన్న వాస్తవాలను, కథనాలను ప్రచురించడాన్ని ఆయన జీర్ణించుకోలేక జర్నలిస్టులపై దాడులు తీయడం కాకుండా భూత పురాణాలు అందుకోవడం ఏమైనా చర్యగా అభివర్ణించాల్సి వస్తాక అతను అనుచరులే కబ్జాలకు పాల్పడడాన్ని జీర్ణించుకోలేక అనుచరులతో చేయిస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఒక ఎమ్మెల్యే అయింది బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సింది పోయి పడాంచర్ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఇలా వ్యవహరించడం చాలా నీచమైన చర్య. ఈ విషయాన్ని తీవ్రంగా షేరింగపల్లి ప్రెస్లో ఖండిస్తుంది. ఆ నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు, అరాచకాలు ఆయన అనుచరులు ఎన్నో చేస్తున్నారు. ఇది నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసు. ఆయన ప్రతిపక్షాలను, చివరకు మీడియాను కూడా నోరు మూయించి ఆయన చేయాల్సిన దందాలు, వ్యవహారాలన్నీ నడిపిస్తుండు. అక్కడక్కడ సంతోష్ నాయక్ లాంటి కొంతమంది నిజాయితీ గల జర్నలిస్టులు దమ్ము, ధైర్యంతో ముందుకొచ్చి రిపోర్టర్ను బెదిరిస్తున్న వైనము ఈరోజు రాష్ట్రమంతటా, దేశమంతటా చూస్తున్నారు. జాతీయ స్థాయి మీడియా కూడా ఫోకస్ చేస్తుంది. ఇలాంటి ఎమ్మెల్యేలను వెంటనే బర్తరఫ్ చేయాలి. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. అవసరమైతే మేము దేనికైనా ప్రభుత్వంతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. మా TUWJ తరఫున మా అల్లం సారు నాయకత్వంలో మేము ఎంతవరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గూడెం మైపాల్ రెడ్డి డౌన్. అథారిటీ వివరణ తీసుకొని నేను బాధ్యత వార్తడం జరిగింది. నేను రాసిన వార్త మీద నేను కట్టుబడి ఉన్నా. ఎమ్మెల్యే సాబ్ కూడా కట్టుబడి ఉండాలి. నన్ను ఏ విధంగా అంటే నేను ఒక జర్నలిస్ట్ మీద అంత చులకన వేగిరా నీకు. గతంలో కూడా ఇంటికి రమ్మని పిలిచి మాట్లాడదాన్ని పిలిచి మా మీడియా సోదరులకు ఎంతోమందికి తాళం వేసి ఫోన్లు గుంజుకొని భయపెట్టిన రోజులు ఉన్నాయి. ఫోన్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో SP దగ్గర ఫిర్యాదు చేస్తే నేను మొత్తం భయభ్రాంతుల్లో ఉన్నాను. నాకు ప్రాణహాని ఉంది. పోలీసు వాళ్ళు నాకు సరైన రక్షణ కల్పించాలి. ఎమ్మెల్యే మీద చర్య వెంటనే తీసుకోవాలి. నాకు మద్దతు తెలుపున ప్రజా సంఘాలు, బంజారా సంఘాలు, అన్ని జర్నలిస్ట్ సంఘాలకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 రోజులకు మూతపడ్డ లక్షటిపేట విజయపాల డైరీ. ఆందోళన చెందుతున్న మంచిర్యాల జిల్లా డిస్ట్రిబ్యూటర్ పాల డైరీని తెరిపించాలని డిమాండ్. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై కొనసాగుతున్న నిరసన ఆందోళనలు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. కొమరంభీం జిల్లా మారుమూల గ్రామస్తులకు రగ్గులు పంపిణీ చేసిన పోలీసులు. ఆదివాసీలు అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలన్న జిల్లా అదనపు SP సుధీంద్ర. ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన మంచిర్యాల జిల్లా విద్యాధికారి. ఆన్లైన్ క్లాసులు, విద్యా బోధనపై ఆరా. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.